ప్రార్థన చేద్దాం. వాస్తవానికి ఆలస్యం అవుతుంది కాబట్టి మీరు ఎవరు కూడా టైంని ఎక్కువ వేస్ట్ చేయమాకండి. లైన్లోకి వచ్చేయండి. వచ్చే దీవులు మీరు చేతులారా చేరగొట్టుకోమాకండి. ఓకేనా? వీళ్ళ నిమిత్తం నేను చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన దేవాతండి, పరిశుద్ధమైన దేవాతండి, నీకు స్తోత్రం స్తోత్రం. ఏకీవించిన ప్రతి ఒక్కరు కూడా స్తోత్రం 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 తండ్రి. జీవాధిపతి నీకు స్తోత్రం లయ. నీ దయా దాక్షిణం వల్ల దేవతండి నీవు ప్రేమించి నీవు కృప చూపించి దేవతండి ఇక్కడ ఈ ప్రార్థన ఏకీవించడానికి నీ కృపకై స్తోత్రం లయ. ప్రేరేపణ వల్ల నీ ఆలోచన వల్ల నలుగురు బిడ్డలకి పరిశుద్ధ అయా మరయా ఆ గిఫ్ట్ అనేది బహుమానం అనేది ఇవ్వడానికి నీవు ఆ ఆలోచన ఈ దీన దరిద్రుని తగ్గి నుండి నీకు స్తోత్రములయ్యా. అది నీ నామానికే మహిమ కలుగుతుందా అయ్యా. మా మధ్యలో ఉన్న సహోదరి భార్గవి నిమిత్తం జ్ఞాపకం చేసుకున్నామయ్యా. ఆ కుటుంబాన్ని ఆశీర్వదించండి అయ్యా. నీ సాక్షిగా కుటుంబాన్ని నిలబెట్టండి అయ్యా తండ్రి. అన్ని విషయాలు అబిడ దేవత నీ సహాయం పొందుకునేట్లుగా నీ సాక్షిగా నిలబడేట్లుగా నీవే చేయండి అయితండి. తల్లిదండ్రులు నీవు ఆశీర్వదించండి అయ్యా. మంచి ఆరోగ్యాన్ని నీవు దయచేయండి అయ్యా. చేస్తున్నటువంటి చేతి పని జీవనోపాధిని ఆ వ్యాపారాన్ని యేసు నామములో నీవే ఆశీర్వదించండి అయితండి. యేసు నామములో ఆ కుటుంబం నీ యొక్క మహిమ పొందుకొనును గాక అయితండి. వాళ్ళ తమ్ముడు కూడా మంచి ఉద్యోగాన్ని నీవు దయచేయండి అయ్యా. అలాగే నీ సహోదరి కూడా తండ్రి రానున్న రోజుల్లో నీవు నిర్ణయించినటువంటి శాఖలో స్థిరమైన ఉద్యోగాన్ని నువ్వు దయచేయండి అయ్యా. అయ్యా అది టెంపరీగానో లేకుంటే ప్రైవేట్తో కాదు కానీ తండ్రి స్థిరమైన ఉద్యోగం యేసు నామములో ఈ సహోదరికి కలుగును గాక తండ్రి. యేసు నామములో నీ సాక్షిగా బిడ్డ నిలబడును గాక దేవా తండ్రి. నీకు స్తోత్రములయ్యా. ఆ బిడ్డ హృదయ వాంఛలు నీవు తీర్చేయ తండ్రి. ఆ బిడ్డకు అన్ని విధాలు నీవే సహాయం చేయండి అయ్యా. ఎప్పుడైతే బిడ్డలు నీ అందుతని మోకరించి ప్రార్థన చేసుకున్నారో, ఎప్పుడైతే నీ అందుతని వారి నోటిలో నుంచి దేవా తండ్రి ఆ ప్రార్థన విన్నపము నీకు తెలియపరుస్తున్నారో యేసు నామములో ఆ కుటుంబం దీవించబడును గాక నీకు స్తోత్రములయ్యా. ఆ బిడ్డ దేవా తండ్రి నీవు నిర్ణయించిన వారితో వివాహం పరిశుద్ధమైన వివాహం నీవే జరిగించాయా. నీ ఆలోచనతోనే జరిగించాయా. మరి అయ్యా దేవా తండ్రి ఏర్పరిచిన వారితోనే కుటుంబ సమేతంగా నీ ఆదిలో నీకు మహిమకరంగా కుటుంబం సంతోషపరంగా ఇరువురి సంతోషపరంగా నీకు మహిమకరం జరిపించండి అయితండి. గౌతమ్ సహోదరు నిమిత్తం జ్ఞాపకం చేసుకున్నాము. అప్పటికి మంచి ఆరోగ్య జ్ఞానం దయచేయండి అయ్యా. ఆ మెడికల్ డిపార్ట్మెంట్లో యేసు నామములో అప్పటి నీ కృపను చూచును కాకతండి. అప్పటి దాన్ని అనుభవించును కాకయ్యా. వాళ్ళ అమ్మగారికి ఉన్నటువంటి శరీర బాధలతో తొలగిపోను కాకతండి. నీ చిత్తం దేవతని బిడ్డలు జతపరిచే విషయం నీవే కాపాడండి అయితండి. అయ్యా అది నీకు మహిమకరంగా నీ ఆదిలో తండ్రి నీవు నిర్ణయించింది అయితే తండ్రి అఖండంగా దేవతండి అంగరంగ వైభవంగా నీకు మహిమకరంగా బిడ్డలకు నీవే పరిశుద్ధమైన వివాహం జరిగించండి అయ్యా. ఆ ఇద్దరు కలిసి నీ ఎందు దేవత నిన్ను ఆరాధించుకునేట్లుగా దేవుడు మనకు సహాయం చేసిన ఆ ఇద్దరు నోట్ల నుంచి కూడా వచ్చేట్లుగా నీవు సహాయం చేయండి అయ్యా తండ్రి. బిడ్డల ప్రార్థనకు రావడానికి నీవే కృప చూపించాయా. ఆ అమ్మాయి ఏదైతే ఆశపడుతుందో నీ కృపలో అది ఆ బిడ్డకి సహాయం కలుగును కాకయ్యా. ఎంతవరకు ఆ అమ్మాయి ఏది చూసిందో మాకైతే తెలియదు కాంతండి. ఈ ప్రార్థన ద్వారా ఆ బిడ్డ శక్తి అనుభవించును కాకయ్యా. ఈ ప్రార్థన క్రియా ఫలితం ఆ బిడ్డ జీవితంలో అక్షరాలు నెరవేర్చబడును కాకతండి. అది ఆ బిడ్డ దేవతని పొందుకొని రానున్న రోజుల్లో శుభకరమైన మాట ఆ అమ్మాయి నోటి నుంచి మా వినికిలో వినబడును కాకయ్య తండ్రి. యేసు నామములో ఈ ప్రార్థన ఆ బిడ్డ జీవితంలో నెరవేర్చబడును కాకయ్య. నీవు నిర్ణయించిన అబ్బాయి విషయం నీ చిత్తమే జరిగించండి అయ్యా. మరి ఆ బిడ్డకి ఎక్కడ బలహీనతలు ఉండకుండా నీవే కాపాడండి అయ్యా. ఎక్కడ ఒత్తిడికి గురి కాకుండా కాపాడండి అయ్యా. స్ట్రెస్ కానీ ఏది కానీ ఇబ్బంది లేకుండా యేసు నామములో ప్రశాంతంగా అమ్మాయి జీవించును కాకయ్య. యేసు నామములో ఆమె నుండి చివర యేసు నామములో ఆమెకు ఆరోగ్యం కలుగును కాకయ్య. శక్తి కలుగును కాకయ్య. బలము కలుగును కాకయ్య. ఒంటికి ఆరోగ్యం కలుగును కాకయ్య. నడినెత్తు నుండి అరికాల వరకు దేవతని స్వస్థత శీఘ్రంగా కలుగును కాకయ్య. ఎక్కడ కూడా అలసట లేకుండా అయా శక్తికి మించిన సాహసాలు ఆ బిడ్డ జీవితంలో నీవే కార్యాలు సఫలపరచండి అయితండి. లేడి పిల్ల గంతులు వేసినట్టు ఆ బిడ్డకి దేవతండి శక్తిని పక్షిరాజు అనేటువంటి యవన బలాన్ని ఆమెకు నీవు దయచేయండి అయ్యా. అలాగనే దేవతన గౌతమ్ కుటుంబం కూడా దేవతండి ఆశీర్వదించబడేట్టుగా నీకు మహిమకరంగా నీ ఆదిలో నీ చిత్తమే జరిగి చేయమని కోరుకున్నామయ్యా. అయ్యా మరి ఆ సహోదరు ఇంకా అనేకమైన తెలియపరిచింది తండ్రి. యేసు నామములో ఏవైతే తెలియపరిచిందో యేసు నామములో అవి ఆ బిడ్డ జీవితంలో నెరవేర్చబడును కాకయ్యా. దాని ద్వారా నీకే మహిమ కలుగును కాకయ్యా. ఈ చిన్ని ప్రార్థన పాదాల చెంత తెలుసుకుని కోరుకుంటూ యేసు శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థన చేసుకుని అడిగి వేడుకున్నామయ్యా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్.